హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మమ్మ దోసకాయ రోటి పచ్చడి చేస్తుంది. అన్నంలోకి దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళను వేయించుకోవాలి. కారానికి తగినన్ని ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులు, ఇంకా 2 చిన్న దోసకాయలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాము. కొంచెం చింతపండు, కల్లుప్పు వీటన్నిటిని తీసుకుని ఇప్పుడు రోటి దగ్గరికి అయితే వచ్చేసాము. ముందుగా వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, ఎండుమిర్చి వీటిలో కొంచెం కల్లుప్పును కూడా వేసి మెత్తగా దంచేసుకోవాలి. తర్వాత చింతపండు, దోసకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మెత్తగా దంచేసుకున్నామనుకోండి, దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగాను ఉంటుంది, చాలా సింపుల్గాను చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్గా తాలింపును కూడా పెట్టేశాను. ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి దోసకాయ పచ్చడి, పప్పు టమాటా చేశాను.